మాట తప్పం మడమ తిప్పం అంటూ జగన్ తరచూ చెబుతూ ఉంటారు. ఆయన్ను కీర్తిస్తూ ఆయన తొత్తులు కూడా ఇదే డబ్బా కొడుతూ ఉంటారు. రాష్ట్ర రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన పార్టీ నేతలు చేసిన ప్రకటనలు, చేసిన విన్యాసాలు పరిశీలిస్తే పైకి చెప్పేదొకటి, చేసేది మరొకటిగా తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని, అమరావతి కొనసాగుతుందని గత ఎన్నికల ముందు జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు హయాంలో శ్రీకారం చుట్టిన అమరావతి రాజధానిపై అక్కసుతో 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అమరావతిని నాశనం చేయడానికి కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయ లబ్ధి పొందేందుకు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమేనంటూ జగన్ నాటకానికి తెరలేపారు. చివరికి 3 ప్రాంతాల ప్రజలను మోసం చేశారు. జగన్ రెడ్డి మాత్రమే కాదండోయ్, కొందరు మంత్రులు కూడా సవాల్ విసురుతూ అదిగో అల్లదిగో అంటూ ప్రగల్భాలు పలికి ఆభాసు పాలయ్యారు. 2022 ఉగాదికి విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన ప్రారంభిస్తారు, మీడియా వారు రాసుకోండి అంటూ అప్పట్లో గుడివాడ అమర్నాథ్ అదేనండి అభివృద్ధి ఏది అని అడిగితే కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి అంటూ గుడ్డు కహాని ఒకటి చెప్పారు కదా, ఆ మంత్రే సవాల్ చేసి మరీ చెప్పారు. ఆ తర్వాత వైసీపీ పెద్దలు మే, జూలై, సెప్టెంబర్ అన్నారు. ఆ గడువులన్నీ ముగిశాయి. కానీ అంతా తూచ్ అన్నట్టు ఆ ఏడాది ఉగాది పోయి మరో 2 ఉగాది పండుగలు కూడా వచ్చాయి. 2023లోనూ ఇదిగో విశాఖ నుంచి అంటూ వైసీపీ పెద్దలు నానా హంగామా చేశారు. దసరా, ఆ తర్వాత క్రిస్మస్ అంటూ డెడ్ లైన్లు ప్రకటించారు. కానీ జగన్ విశాఖకు కాపురానికి వెళ్ళింది లేదు, అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించింది లేదు. మంత్రులు, వైసీపీ పెద్దలు చాలదన్నట్టు విశాఖపై సీఎం జగన్ కూడా స్వయంగా ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తాను అని 2023 మార్చిలో విశాఖ పెట్టుబడుల సదస్సులోనూ, దేశ రాజధాని ఢిల్లీలోనూ చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ లో తనను కలిసిన తెలుగు సినిమా అగ్ర హీరోలకు ఇదే మాట చెప్పారు. అంతేగాక మీరు విశాఖకు రండి, స్థలాలు ఇస్తాను అంటూ చివరికి అంతా ఉత్తొత్తిదే అని చేతులెత్తేశారు. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామని, ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని ప్రకటనలు గుప్పించిన ముఖ్యమంత్రి జగన్ అక్కడి ప్రజలను మోసం చేశారు. 3 ఏళ్లుగా ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ పలుమార్లు గడువులు మార్చారు. చివరికి ఏమీ తేల్చకుండానే మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఆర్థిక, ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్న సాగర తీర నగరం విశాఖపట్నంపై జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కన్నేశారు. ఇక్కడ పాగా వెయ్యాలని కలగన్నారు. 2014 ఎన్నికల్లోనే తల్లి విజయలక్ష్మిని విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయించారు. ఆమెను విశాఖ ప్రజలు ఓడించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న విశాఖ నగరంలోని 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలిచారు. అంటే విశాఖ ప్రజలకు వైసీపీ అన్నా, ఆ పార్టీ నాయకులన్నా ఎటువంటి అభిప్రాయం ఉందో అర్థమవుతోంది. అమరావతిని భ్రష్టు పట్టించాలని నిర్ణయించుకున్నాక జగన్ విశాఖలో పరిపాలనా రాజధాని అంటూ కొత్త పాట ప్రారంభించారు. 2021 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే దీనిపై దృష్టి పెట్టారు. రిషికొండపై ఉన్న ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్ ను కూలగొట్టి 5 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్, పర్యాటకులకు మెరుగైన వసతి పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. దానికి 450 కోట్లు వెచ్చించారు. అక్కడ జరిగిన అనేక నిబంధనల ఉల్లంఘనలపై కోర్టులో కేసులు వేసిన పర్యాటకుల వసతి గృహాలనే చెప్పుకొచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయం కోసం రుషికొండలో ప్రత్యేకంగా భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కంటైనర్ సబ్ స్టేషన్ పెట్టారు. సీఎం అక్కడికి రాకపోకలు సాగించడానికి మధురవాడ నుంచి శ్రీరామ్ ప్రాపర్టీస్ మీదుగా రుషికొండ వరకు 3.1 కిలోమీటర్ల రహదారిని విఎంఆర్డీఏ నుంచి 20 కోట్లతో అభివృద్ధి చేశారు. రుషికొండ బీచ్ లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. శారదాపీఠం స్వామితో గృహప్రవేశం చేయించారు. ఇన్ని ఏర్పాట్లు చేసిన జగన్ రెడ్డి మాత్రం విశాఖలో మకాం వెయ్యలేదు.
విశాఖపట్నం కేంద్రంగా కొత్త యూనివర్సిటీల ఏర్పాటు విషయంలోనూ జగన్ సర్కార్ మాట నిలబెట్టుకోలేదు. విశాఖ కేంద్రంగా ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అందించే రీసెర్చ్ యూనివర్సిటీ పెడతామని 4 ఏళ్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అదొక్కటే కాకుండా ఆక్వాకల్చర్ కు ఒక యూనివర్సిటీ, స్పోర్ట్స్ కు మరో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించారు. కానీ వాటిలో ఒక్క దానికి కూడా ఇప్పటి వరకు కనీసం ప్రణాళిక కూడా రూపొందించలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఉత్తరాంధ్రకు కేటాయించింది. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి విధానాలు అనుసరించడం లేదు. ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంది. 3 రాజధానుల అంశం న్యాయస్థానానికి చేరింది. ఆ కేసు తేలేంత వరకు విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఈ విషయం స్పష్టంగా తెలిసినా సరే విశాఖ ప్రజలను నమ్మించి మోసం చేయాలని చూశారు. చివరికి గడువులన్నీ ముగిశాక మరో మాట మార్చారు. కోర్టులో కేసు ఓడిపోయినా కొనసాగిన ఉత్తరాంధ్ర అభివృద్ధి పనుల సమీక్ష కోసం విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం పెడతామని, ఆ పేరుతో సీఎం ఇక్కడే ఉండి పరిపాలన చేస్తారని వైవి సుబ్బారెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొత్త రాగం అందుకున్నారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని అటకెక్కించేసిన జగన్ రెడ్డి 3 రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు చూశారన్న విమర్శతో పాటు విశాఖలోని వనరులను దోచుకోవడం జగన్ అండ్ కో ప్రకటనల వెనుకున్న అసలు ఉద్దేశం అన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. జగన్ రెడ్డి ఆడిన రాజకీయ క్రీడలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్న భావనలో ప్రజలున్నారు.